రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలోని డూప్లికేట్ గన్ కలకలం రేపింది. రామాయంపేట మండలం తోడిగండ గ్రామానికి చెందిన ఎల్లం హైదరాబాద్ కు చెందిన హరినాథ్ అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎల్లం అనే వ్యక్తి నవంబర్ 1న కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం పొలం వద్ద నుండి రాతి కడియానైతే తొలగించి కోతకు సిద్ధమైన వరి పొలాన్ని కోయడానికి వెళ్లాడు ఆ వ్యక్తి. ఈ సమయంలో హరినాథ్ పొలాన్ని కౌలు పద్ధతిలో సాగు చేస్తున్న నాగపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు డూప్లికేట్ గన్ తో ఎల్లంనైతే బెదిరించారు. దాంతో భయభ్రాంతులకు గురైన ఎల్లం వెంటనే హవేలీ గణపూర్ పోలీసులకైతే సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై సీఐ జార్జీ స్పందిస్తూ యువకుల చేతిలో ఉన్న గన్ అయితే డూప్లికేట్ అని చెప్పాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లుగా సీఐ వెల్లడించారు. మనకి ఏది సిగరెట్ వెలిగించుకునేటట్టు అది ట్రిగర్ తొక్కితే గ్యాస్ వస్తుంది. గ్యాస్తో వేసేసి మంట వస్తుంది. ఆ మంటతోని సిగరెట్ కానీ బీడీలు కానీ వెలిగించుకోవచ్చు. యాక్చువల్గా ఇతను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకొని తీసుకున్నానంట. అతని సోప్తోని దీంతో బెదిరించింది కాబట్టి ఇది బెదిరించడం వల్ల పిస్టల్తో బెదిరించినట్టు అనిపిస్తుంది. చూస్తే ఏంటంటే పిస్టల్ దగ్గర ఉంటుంది, కానీ ఇది మాత్రం గ్యాస్కు సంబంధించిన పిస్టల్ ఇది. అయితే ఇది వాస్తవంగా ఇది గత 30 years నుంచి వీళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తుంది. ఈ నెల్సన్ అతనికి 5 acres భూమి ఉన్నది. ఆ భూమి అనేది వాళ్ళ భార్య పేరు మీద ఉంటుంది. పుష్పమ్మ అనేది వాళ్ళ భార్య పేరు మీద ఉంటుంది. ఇది సిద్ధమ్మ అనేది మాదే భూమి అనేసి సర్వే నెంబర్లు కూడా చేంజ్ ఉన్నాయి. దీంట్లో సర్వే నెంబర్ ఇది ఎల్లం అనే అతను ఇవాళ యాక్చువల్గా ఏంటంటే డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఇంజక్షన్ ఆడుతున్నది అనేసి ఇది ఈ భూమి మాకే వర్తిస్తుంది, ఈ పొలం కూడా నేనే పోసుకుంటాననేసి అన్నానంట. ఈ అనడం వల్ల ఏంటంటే నేను చంపేస్తాననేసి పిస్టల్తో ఇది చూస్తే వాస్తవంగా పిస్టల్ చెప్పిన ఉన్నది, కానీ గ్యాస్తో ఉన్నది. డబ్బీ పిస్టల్ ఇది. డబ్బీ పిస్టల్ లైటర్ ఏది గ్యాస్తో మనకి ఏది సిగరెట్ వెలిగించుకునేటట్టు రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో డూప్లికేట్ గన్ కలకలం రేపింది. రామాయపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన ఎల్లం అయితే హైదరాబాద్ కు చెందిన హరినాథ్ అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎల్లం అనే వ్యక్తి నవంబర్ 1న కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం పోలీసు వద్ద ఉన్న రాతి కడియాలను అయితే తొలగించి కోతకు సిద్ధమైన వరి పొలాన్ని కోయడానికి వెళ్లాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. వర్ష మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో డూప్లికేట్ గన్ కలకలం రేపింది. ఆ భూ వివాదాల్లో ఒకరిపై ఒకరు కక్ష సాధింపే చర్యగా వాళ్ళు డూప్లికేట్ గన్ తీసుకొచ్చి వాళ్ళకు బెదిరించే ప్లాన్ చేశారు. రామాయంపేట మండలం తోనిగుంట్ల గ్రామానికి చెందిన ఎల్లంకు హైదరాబాద్ కు చెందిన హరినాథ్ అనే వ్యక్తికి గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కూడా నెలకొంది. ఈ క్రమంలో ఎల్లం అనే వ్యక్తి నవంబర్ 1న కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ భూ వివాదంలో తన భూమిలో ఎవరు ప్రవేశించొద్దని చెప్పి ఆ ఎల్లం అనే వ్యక్తి తన స్టే ఆర్డర్ తీసుకురావడంతో అందులో భాగంగా ఈ రోజు ఉదయం అందులో ఉన్న రాతి ఏదైతే హద్దులు ఉన్నాయో రాతి గడిలో ఆ రాత్రి గడిని తీయడానికి వెళ్ళగా కోతకు వచ్చిన వరి పొలాన్ని కోయడానికి వెళ్లిన హరినాథ్ ఆ పొలాన్ని కూడా కౌలు చేసే నాగపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కలిసి డూప్లికేట్ గన్తో ఎల్లంను బెదిరించారు. దీంతో భయభ్రాంతాలకు గురైన ఎల్లం హవేలీ గణపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈ పోలీసులు వెళ్ళిన గన్ స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను అదుపులో కూడా తీసుకున్నారు. ఈ విషయంపై సిఐ జార్జి కూడా వివరణ కోరగా వారి చేతిలో ఉన్న గన్ను డూప్లికేట్ అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై విచారణ చేస్తున్నామని చెప్పి దీని మీద కేసు నమోదు చేసి దాని మీద ఇది చేస్తామని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పి కూడా సిఐ చెప్పడం జరిగింది. వర్ష. రైట్ బాసి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.